పక్కన పెడితే ఇది ఒకటి ఉన్నది. ఇది ఈ ఫోటోలు చూడండి ఒకసారి, చెప్తా వీటి గురించి ఏందని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఈ సంపత్ అన్నయ్యనే, సంపత్ కుమారినే. అప్పటి 2016 ఓటుకు నోటు కేసు నేరస్తుడు, ప్రస్తుతం సీఎం. భారతదేశంలో సీఎం కావాలన్నా పిఎం కావాలన్నా పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. ఏం చేయాలంటే ఒక సంచలనమైన కేసులో ఇరుక్కోవాలి. సంచలనమైన కేసులో ఇరుక్కొని విపరీతమైన డబ్బు ఉండాలి. ఆ సంచలనమైన కేసులో ఇరుక్కున్నాక ఆ డబ్బుతోటి బయటపడ్డాక ఆ డబ్బుతోటి ఒక గుంపును తయారు చేసుకోవాలి. ఆ గుంపుకి డైలీ డబ్బులు ఇస్తూ నేరస్తున్నే హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. నేరస్తున్నే హీరోగా ఎప్పటికప్పుడు హీరో 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 అని ప్రొజెక్ట్ చేసుకొని 4 పాటలు రాయించుకోవాలి. ఎట్లా 3 రంగుల జెండా బట్టి అటువంటి పాటలు రాయించుకొని ఉన్నాడుగా నర్సిరెడ్డి, ఎవరికైనా పాడతాడు ఆయన. ఆఖరికి ఉగ్రవాదుల కోసం పాటలు పాడమన్నా పాడతాడు. నేరస్తుల కోసం పాటలు పాడినోడు ఉగ్రవాదుల కోసం పాటలు పాడలేడా? కాబట్టి అసొంటోళ్ళతో ఒక 4 పాటలు రాపించుకొని ఈ గుంపుకు డబ్బులు ఇస్తూ జైజేజీలు కొట్టించుకోవాలి. ఇంకో గుంపుకు పాటలు పాడడానికి డబ్బులు ఇవ్వాలి. ఇట్లా ఇస్తూ దాన్నే హీరోయిజం అని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసుకుంటే ఇట్లా ముఖ్యమంత్రి కావచ్చు. పెద్దగా కష్టపడాలి, పెద్ద విజన్ అవసరం లేదు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సంచలనమైన నేరం చేయాలి, విపరీతమైన డబ్బు ఉండాలి. ఆ డబ్బుతోటి ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో వానికి అన్ని డబ్బులు ఇవ్వాలి. ఓ పిచ్చి గుంపును వెనకేసుకోవాలి. కేసీఆర్ ఉట్టిగానే పట్టుకొని జైలు వేసింది అన్నట్టు చెప్తాడు. ఏదో పాలు తాగేదానికో చాయ్ తాగేదానికో పోతే అక్కడ నేను డ్రగ్స్ తిన్నానని పట్టుకున్నాడు నన్ను కేసీఆర్. నేను ఓటుకు నోటు కొనడానికి పోతే నన్ను కొనుక్కొనియాలి కానీ నన్ను జైలు ఎత్తారా నన్ను ఇట్లా. కాబట్టి ఆనాటి ఓటుకు నోటు నేరస్తుడు, ఈనాటి మన సీఎం. ఇక మన దరిద్రం ఏంటంటే ఓట్లు వేసిన వాళ్ళు ఈయనే కావాలనుకున్నారు కాబట్టి ఓట్లు వేసిండు. ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళను మనం తప్పకుండా అభినందించవలసిందే. ఇది ఎప్పుడు అంటే ఓటుకు నోటు కేసు అయిపోయినాక మొట్టమొదటి ఇంటర్వ్యూ మా 10 టీవీ తీసుకోవడం జరిగింది. 10 టీవీలో మొట్టమొదటి ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆ మొట్టమొదటి ఇంటర్వ్యూ సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ రాసిన నేను. ఒక 35-40 క్వశ్చన్స్ రాస్తే అలా కొన్ని టిపికల్ క్వశ్చన్స్ రాసినాక ఎవరి క్వశ్చన్స్ రాసిందని అడిగిండు. చిల్క ప్రవీణ్ అని ఉంటాడు, ఆయన రాసిండు అన్నాడు. నేను అప్పుడే బయటకు వస్తాను, ఏంది ఎట్టుంటాడు ఈ మనిషి అని చూద్దామని వచ్చిన. వచ్చారుకున్నాడు, మీరేనా తమ్ముడు ఇట్రాండి అన్నాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఫోటోలు కొట్టిండు. ఏం రాసిందా అంటే, మీరు ఓటుకు నోటు దాన్ని సమర్థించుకుంటున్నా, ఒకవేళ ఓటుకు నోటు సమర్థించుకున్న మీరు బయటకు వచ్చి కేసీఆర్ నరే కేసీఆర్ తాట తీస్తా, ఒరే కేసీఆర్ తాట తీస్తా అంటాను. నేరం చేసింది మీరే, మళ్ళీ అరే ఒరే అని ముఖ్యమంత్రి గారిని విమర్శించడాన్ని కూడా సమర్థించుకుంటున్నా అని ఒక క్వశ్చన్ రాసిన. ఇక మనోడు ఆ క్వశ్చన్ తీసేయరు అన్నమాట. అది లైవ్ కాదు, రికార్డెడ్ ప్రోగ్రామ్లో ఏ క్వశ్చన్ తీసేయమంటే ఆ క్వశ్చన్ తీసేయవలసిందే. లేకపోతే నీ ఇంటర్వ్యూ అనుకో అంటే ఇక అంత పెద్దోడు వచ్చినప్పుడు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మొత్తానికైతే అదృష్టం ఎక్కడనో ఉన్నది మీకు, రేవంత్ రెడ్డి గారు ఎక్కడనో ఉన్నది మీకు అదృష్టం. అందుకే ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నా కూడా మా ప్రజలు నిన్ను దొంగలాగా చూడలేదు, ఓట్లేసి పడేసిండు. ఇక కొంతమంది అంటారుగా చిల్క ప్రవీణ్ కేసీఆర్కు అమ్ముడు పోయిండు, చిల్క ప్రవీణ్ ఒట్టిగానే ఆగానికి ఉన్నాడు. అరే నాయన, కేసీఆర్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకించిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం. ఆనాడు మేము మీడియాలో చేస్తూనే అప్పటి మీడియా అంతా కేసీఆర్ స్వాధీనంలోనే ఉన్నప్పటికీ కూడా పోయి మద్దతు పలికినాం. ధర్నా చౌక్ దగ్గర అప్పటి కాంగ్రెస్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్పుడు పిసిసిగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో ఈ ధర్నా చౌక్ దగ్గర జరిగింది. ఇది ఇక సంపత్ కుమార్ గారు,
ఇక ఈయన మన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి, వీళ్ళంతా ఉన్నప్పుడు మద్దతు పలకాలే, ఒక నియంత్రిత పోకట ఉన్నది కేసీఆర్ది, మద్దతు పలకాలి మనమని పోయి మద్దతు పలికినాం మేము. ప్రతి మార్పులో ఉన్నాం మేము. కాకపోతే కొందరు లాగా దాన్ని బాగా చెప్పుకొని మనం ఇది అది అని ఉర్రవలసిన అవసరం లేదు. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయమే వీరులను తయారు చేస్తుంది అన్నట్టు. సమయం వచ్చినప్పుడు మా ఆలోచనలు ఏంది, మా లక్ష్యాలు ఏంది, మేము దేనికోసం తిరుగుతున్నాం, దేనికోసం పాటుపడుతున్నాం అని చెప్పుకోవడానికి మాకు కూడా అవకాశం వస్తుందని మేము ఆగినాం. ఆ రోజు ఉన్న మార్పులో భాగంగా ఈ రోజు కూడా ఉన్న మార్పులో భాగంగా రానున్న రోజుల్లో కూడా అధికార మార్పు కోసం కాదు మేము కొట్లాడేది, రాజకీయ మార్పు కోసం. ఆ రాజకీయ మార్పులో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నిలబడుతూనే ఉంటాం. రేవంత్ రెడ్డికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు నేరస్తుడైనా కూడా మా పాలిట ముఖ్యమంత్రి కూర్చున్నారు కాబట్టి తప్పది.